రేవంత్ రెడ్డిని కనుక సీఎంగా ముందే ఎలక్షన్స్ ముందే ప్రకటిస్తే 30 సీట్లు కూడా వచ్చేవి కావు కాంగ్రెస్ పార్టీకి. ఆ తర్వాత ఎలక్షన్స్ అయిపోయాక కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత రేవంత్ రెడ్డిని సీఎంగా ప్రకటించారు కాబట్టి ఇన్ని సీట్లు వచ్చినాయి అంటున్నారు. అసలు మేము ఎన్నికలకు పోయిందే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షతలో పోయినాం. మేము ఆల్రెడీ వీ హ్యావ్ గివెన్ ఎన్ ఇండికేషన్ ఇఫ్ కాంగ్రెస్ పార్టీ కమ్స్ టు పవర్ రేవంత్ రెడ్డి ఈజ్ గోయింగ్ టు బి ది చీఫ్ మినిస్టర్ అని చెప్పని. ఎవరైనా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఎవరైతే ఎన్నికలకు పోతారో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు పోయిందమ్మా. అంటే పార్టీ అధికారానికి వస్తే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఎవరికి లభిస్తుంది? కేసీఆర్కి లభిస్తుంది. అన్లెస్ కేసీఆర్ పక్కకు తప్పకుండా తప్ప. ఇక్కడ కూడా ఏదైతుందో మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదైతుందో మేము ఎన్నికల్లో పోయినాం. ఎన్నికల్లో మాకు అధికారం వచ్చినట్టయితే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవకాశం ఉందని చెప్పని మేమే ఇండికేషన్ ఇచ్చినాం. మేము ఎన్నికలు పోయిందే రేవంత్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షతన. ఇలా వచ్చిన 64 స్థానాలు రేవంత్ రెడ్డి అధ్యక్షతను వచ్చినాయి. మాకు వచ్చిన 64 డైరెక్టే కానీ ఒకటి పక్కన సిపిఐ కానీ వచ్చిన 60 స్థానాలు వచ్చినాయి అని చెప్పానంటే అది రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతనే వచ్చినాయి, ఆయన నాయకత్వంలో వచ్చినాయి. అది తెలుసుకొని మాట్లాడాలి కేటీఆర్. రేవంత్ రెడ్డి గారు సీఎం అని ఉంటే ఒక 30 సీట్లు కూడా వచ్చేవి కాదు. ఏదో వచ్చిండు, వాళ్ళు ఎవరో ప్రకటించకుండా సీఎంని ప్రకటించకుండా అతనికి ఇచ్చిరు కాబట్టి అన్ని సీట్లు వచ్చినాయి. పిసిసి అధ్యక్షుడిగా 80 సుడిగాలు పర్యటన చేసి 20 గంటల రోజుకి 20 గంటల గత 2 ఏళ్ల నుంచి కష్టపడుకుంటూ అధికారం తెచ్చుకొని తెలంగాణ రాష్ట్రంలో పసిపిల్లోడు నడకరాని పిల్లోడిని అడిగినా కాంగ్రెస్ అధికారులకు వస్తే ఎవరు ముఖ్యమంత్రి చెప్పేవాళ్ళు. నీకు అది కూడా తెలియకపోవటం మాత్రం నీ బ్రెయిన్ అంత మెచ్యూరిటీ కలదని నా బాధ. అంతకంటే ఇప్పుడు ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు సార్ ఎంపీ ఎలక్షన్స్లో? 12 నుంచి 14 వస్తాయమ్మా. ఓకే, అంత గ్యారంటీ ఏంటి సార్? ప్రతిపక్షం కూడా స్ట్రాంగ్గానే ఉండొచ్చు కదా? ఉండదా, ఒక్కటి కూడా రాదమ్మా. బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాదు, ఒక్కటి కూడా రాదు. పొరపాటు అడ్డిమారే గుడి దెబ్బ ఒకటి వస్తే డౌట్. అది కూడా ఇప్పుడు కేటీఆర్ గారు ప్రభుత్వం అది కూడా రాదని ఫిక్స్ అయిపోయింది. బీజేపీ కూడా విజయ సంకల్ప యాత్ర చేస్తుంది కదా, కేంద్రంలో ఆల్రెడీ బీజేపీ ఉంది కదా, దాని ఎఫెక్ట్ పడదనుకుంటున్నారా? ఈ ఎలక్షన్ రాకముందు ఇక్కడ బీఆర్ఎస్ ఉంది, దాని ఎఫెక్ట్ వల్ల కాంగ్రెస్ వచ్చింది. రేపు ఇవ్వాలి చెప్తున్నా, మీరు అనుకుంటున్న నోటిఫికేషన్ వచ్చినాక రేపు కేంద్రంలో కూడా కాంగ్రెస్ వస్తుంది. ఇవాళ రాసుకోండి మీరు. బీజేపీ చెప్తుంది కదా ఏదో 2 ఏరియాల్లో కాంగ్రెస్ వచ్చిన తర్వాత కేంద్రంలో ఎలా వస్తుంది, ఇంకా మోదీనే నమ్ముతున్నారు ప్రజలని. 10 ఏళ్ల ముందు వరకు గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వమే, ఎన్డీఏ ప్రభుత్వమే పరిపాలించిందమ్మా. కాంగ్రెస్ పార్టీ రాకముందు బీజేపీ 10 ఏళ్ళ మోడీ గారు ప్రధాని కాకముందు అంత 10 సంవత్సరాలు మేమే మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా పరిపాలించారు. తర్వాత మారిపోయింది ప్రభుత్వం. రేపు నెక్స్ట్ 10 ఏళ్ళు కూడా డెఫినెట్గా మారిపోతుంది. థ్యాంక్ యూ.